అందుకే దానికి అక్కడనే మనం ఒడిసిపట్టుకోవాలి అని చెప్పి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టింది కానీ, కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టింది కానీ, ప్రాణహిత వచ్చి ఎదురుగా కలిసే చోట, గోదావరి కలిసే చోట ప్రాణహితకి ఎదురుగా పెట్టినాడు. ఆ దారాన్ని చక్కగా తీసుకొచ్చుకొని కన్నెపల్లి నుంచి లేపుకోవాలి నీళ్ళు అని. ఈ జ్ఞానం నీకు రాదు, 100 జనములు ఎత్తినా. ఇక రైతులను ప్రేమిస్తే, తెలంగాణ భూముల్ని ప్రేమిస్తే వచ్చే ఆలోచన అది. ఇలాంటి మూర్ఖులకు భూమి కనపడంగానే దానికి 4 రాళ్ళు బాతి గీతలు కొట్టి 10 రూపాయలకు ఎక్కువ కమ్మక దొబ్బే బేరగాన్లకి ఉన్నది ఈ జ్ఞానం. అది రావాలంటే భూమిని ప్రేమించాలి, రైతును ప్రేమించాలి, వ్యవసాయాన్ని ప్రేమించాలి. తెలంగాణ తేవడానికి ఎంత తపన పడ్డాడో అంతకు మించి తెలంగాణ భూమి ప్రతి ఇంచును సస్యశ్యామలు చేయడానికి అంతకు మించిన భగీరథ ప్రయత్నం చేసిండు కేసీఆర్. అందుకే సాధ్యమైంది. అది సాధ్యం చేసి చూపించిండు. తెలంగాణలో కేవలం ఒక మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక దేవరకొండ, మునుగోడు తాలూకాలకు తప్ప మిగతా మొత్తం తెలంగాణను గోదావరి నీళ్ళతో తడబడానికి కావాల్సిన పద్ధతిలో నిర్మాణం చేసిండ్రు ఆ ప్రాజెక్టుని. చేసి చూపించిండ్రు. ఇవాళ మా ఆలేరు భువనగిరిలో కూడా మొదలైన నీళ్లు, గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరంలో భాగంగా ప్రారంభం చేసిన పంపులతో వచ్చిన నీళ్ళే. దాంట్లో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి వచ్చిన నీళ్ళే. మూసి మురికి పీడ కూడా వదిలించాలని పిల్లాయపల్లి కాలువ కావచ్చు, బునాదిగన్ కాలువ కావచ్చు, ధర్మారెడ్డి కాలువ కావచ్చు, ఆ కాలువల ద్వారా కూడా మూసి నీళ్ళతో అవసరం లేకుండా గోదావరి నీళ్ళు ఇచ్చే ఆ ప్రాంతంలో కూడా పంటలు మంచి పంటలు పండించాలని చెప్పి మూసిని క్లీన్ చేయడానికి బ్రహ్మాండంగా కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో, ఉస్మాన్ సాగర్లో, హిమాయ్ సాగర్లో కలపడానికి ఆనాడు ప్రణాళికలు చేసిండు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసి ఒక అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణని సృష్టిస్తే మీ దుర్మార్గమైన, మీ మూర్ఖపు ఆలోచనలతోని కేవలం శత్రువులకు పనికొచ్చే పద్ధతుల్లో మనను ముంచిన వాళ్ళు, ఇంకా మన నీళ్ళని కొల్లగొట్టాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకు అనుకూలమైన మీడియా వాళ్ళు, ఆ నాయకులు సృష్టించిన దాంట్లో పడి కేవలం నీ పదవి కొరకు, నీ తుచ్చమైన పదవి కొరకు తెలంగాణ రైతాంగానికి ఇంత ద్రోహం చేసి వరుసగా 3 ఎండాకాలాల్ని, యాసంగిల్ని పొలాలు ఎండబెట్టి కేసీఆర్ను బదనాం చేయాలని చేసిన నీ నిర్వాకం ఇవాళ బయటపడిపోయింది. పూర్తిగా శుద్ధ అబద్ధమని తేలిపోయింది. కేసీఆర్ కడిగిన ముత్యంలాగా, ఒక మల్లెపూలాగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల ముందు నిలబడ్డది. ఇప్పటికైనా ఈ ప్రదేశ్ కాంగ్రెస్ ఘోషను ఏదైతే చెత్తబుట్టలో పడేసిందో హైకోర్టు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇవాళ ప్రారంభం చేయి. కన్నెపల్లి బ్రహ్మాండంగా ఉన్నాయి, సుందిళ్ళ మంచిగానే ఉంది, అన్నారం మంచిగానే ఉంది, వస్తాయి నీళ్లు. ఎల్లంపల్లికి కూడా వస్తాయి అక్కడి నుంచి.
మిడ్మానేర్ నింపొచ్చు, ఇంకా మల్లన్న సాగర్ను నింపొచ్చు, ఆ నుంచి వెళ్ళి మాలేరు బోని విధంగా దేవచ్చు. వానాకాలం ఈ సంవత్సరం కాలం కొంత కింది మీద అవుతుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఓవైపు వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు కేసీఆర్ కట్టిందే దీని కొరకు, ఈ ఎండాకాలం కొరకు ఎటువంటి పరిస్థితులు వస్తాయని. సో వెంటనే తెచ్చి నీళ్ళు నింపిపెట్టు, ఎటువంటి కరువు వచ్చినా దాన్ని ధీటుగా ఎదుర్కొనే శక్తి కేవలం కాళేశ్వరంకే ఉంది. కాబట్టి వెంటనే నువ్వు రైతాంగానికి క్షమాపణ చెప్పి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, కేసీఆర్కి కూడా క్షమాపణ చెప్పి దాన్ని ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. క్లీన్ చీట్ ఇచ్చినట్లు కాకుండా ఎన్డీఎస్ఏ నివేదిక ఉంది, విజిలెన్స్ నివేదిక ఉంది, బీఆర్ఎస్ అప్పుడే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ నేతలు. మేమేం సంబరాలు ఏం చేస్తలేము, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే కన్నేపల్లి పంప్ హౌజులు ప్రారంభించి రాబోయే వర్షాకాలానికి కూడా కావలసిన నీళ్లను కూడా నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ పని చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ నివేదికలు ఇవి మొన్న ఎన్డీఎస్ఏనే మొటకాయ ఇచ్చింది, ఈ పని ఇన్నేళ్ళు ఆపుతారా, వెంటనే ప్రారంభించండి అని చెప్పి అది కూడా చెప్తాం కొట్టిపోయింది మొన్న వచ్చి ఎన్డీఎస్ఏ కూడా. ఇంకేం కావాలి? అదే ఎన్డీఎస్ఏ మాట్లాడిపోయింది అంత మిత్ర మీడియాలో రిపోర్ట్ చేసిరు కదా, చెప్తాం కొట్టింది ఎన్డీఎస్ఏ, ఈ చిన్న పనికి ఎందుకు ఆలస్యం చేసిండ్రు అని. వాస్తవానికి చేయాలని చిత్తశుద్ధి ఉంటే నిమిషం కూడా అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీవు కన్నెపల్లి దగ్గర ఉన్న ఒక్క డీఈకి ఫోన్ చేసి చెప్తే చాలు, పంపులు ఆన్ చేస్తే పోయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కూడా ప్రాణహితంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కొంత మేము చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఇవ్వాలి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే, కేసీఆర్కి అప్పచెప్తే రేపే పోయి ప్రారంభం చేస్తాం. మేము మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం, గా పని చేయమని చెప్తున్నాం మేము. ఈ చెత్తబాగుడు అన్నీ వాగినాయి. నీ చెత్తబాగుడు అంతా కాదని చెంపమించిలో పడ్డది కదా, మూసుకోండి నూరు అని. ఇంకెందుకు వాగుతున్నారు? ఆయన ఎవరు? బండి సంజయ్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకున్నారా మీరు? ఎప్పుడైనా ఒకే తీరు గొంతులు కదా, ఇవాళనే కాదు. వారు పిసిసి ప్రెసిడెంట్, వీరు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్న కాలం నుంచి వెళ్ళి చూసినాం మనం. కేసీఆర్ తిట్టడంలో ఇద్దరిది ఒకటే గొంతు, ఈయన రాసిచ్చిన స్క్రిప్టే ఆయన చదువుతాడు అని.